నేను ఇస్తానేరమ్మా. తీసుకో బాబు. నామ్మ తీసుకో. వెరీ గుడ్ సుశీల. Thank you. Thank you, thank you. I wish you a happy Milan. Oh, thank you. I wish you the best of luck. Thank you. I wish you a sweet home life. I'm sure very many thanks. మీరింత సంతోషంగా సాగనవుతున్నా మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నాకు ఎంతో బాధగా ఉంది. ఇక్కడ కోస్తావు కోతలు మచ్ మనసులో మాత్రం ఎంత త్వరగా వెళ్ళి మిసెస్ కళ్ళ ముందు పడదామా అని ఉంది. టూ మచ్ మై బాయ్. టూ మచ్. ఒరే గుండు కాదే గుమ్మడి పండు బంగారు కొండ. ఏడమ్మా బాబు నీ కొడుకు భలే కొంటవాడమ్మా. ఆ ముద్దు మొహం చూడు, వీడిని విడిచి వెళ్ళాలనే ఉండదు. అయితే పెళ్ళాడు రాదు రత్నమాలాగా. నా చిన్ని కృష్ణుడు పాలు పట్టి తీసుకొస్తా. సర్లే నువ్వెంత కన్నదానమైనా మాకు తెలుసు, పాలు ఎప్పుడో పట్టేశాం. వాడి డ్యూటీ నాది, నీ డ్యూటీ హాస్పిటల్లో. అరే బాబు నువ్వు వెళ్ళారా? సుశీల వీడు నా దగ్గర ఉంటాడు, నువ్వు వెళ్ళి నీ డ్యూటీ చూసుకో. అలాగే డాక్టర్. రే రే లేరా లే. ఓ చిచ్చి చిచ్చి రే లేవరా. సిస్టర్ ఎవరా వెళ్ళే అమ్మాయి? సుశీలని ఈయనంటే ఈ హాస్పిటల్ అందరికీ చాలా అభిమానం. ఓహో త్వరగా కానివ్వండి. థ్యాంక్ యూ సిస్టర్. పెద్ద డాక్టర్ గారు రూమ్ ఎక్కడ? అటెండ్ దారి అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. సుశీల సజీ గారు ఎందుకో పిలుస్తున్నారు. నన్నా గుడ్ మార్నింగ్ డాక్టర్. చూడు సుశీల, నీ భర్తలంటూ ఎవరో వచ్చారు, నిన్ను పంపించమంటున్నారు. డాక్టర్ వాడు నా భర్త కాదు. అయితే అతను నీకు తెలుసా? తెలుసు. పచ్చి మోసగాడు, నా జీవితం పాడు చేసిన ద్రోహి. మరి నీ భర్త ఎవరు, ఎక్కడున్నారు? వారిక్కడ లేరు, విదేశాల్లో చదువుకుంటున్నారు. పోనీ నీ భర్త విదేశంలో ఉన్నారని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? జాబులు జవాబులు? డాక్టర్ లేవు లేవు డాక్టర్. వారికి ఎన్నో ఉత్తరాలు వ్రాశాను డాక్టర్, ఒక్కదానికి జవాబు లేదు. వారెందుకు నన్ను ఉపేక్షిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అయితే నీ భర్త నిన్ను మోసగించాడు డాక్టర్. సుశీల ఇది నీ స్వవిషయమే కావచ్చు, కానీ దీనివల్ల నీకు అపాయం, సంస్థకు అప్రదిష్ట. ఇది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదమ్మా డాక్టర్. సుశీల నీ మీద నాకుండే నమ్మకం లోకానికి ఉండొద్దు. మళ్ళీ అతను రేపు వచ్చేలోగా నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించు. డాక్టర్ సీరియస్ కేసు, అర్జెంట్గా రావాలి. ఓ వస్తాను.
నాయన నిన్ను మళ్ళా చూసేదాకా ఈ రోగం నన్ను బ్రతకనిస్తుంది అనుకోలేదురా. ఏమిటైనా వెతుకుతున్నావు? ఏం లేదమ్మా, సుశీలేది కనిపించదే? ఎవరు మాట్లాడలే? సుశీల్ ఏమైంది? ఆ పాపిష్టి దాని సంగతి ఇప్పుడు ఎందుకు లేవాయి? అందరినీ అల్లరిపాలు చేసి మరీ వెళ్ళింది. ఏమిటి నాన్నగారు, సుశీల వెళ్ళిపోయిందా? అవును నాయన. తాళిగట్టిన మొగుడే వచ్చి మొరపెట్టుకుంటే మేమే పంపించేశాం. అబద్ధం, అంతా మోసం. అవును మోసమే. ఇన్నాళ్ళు మేము తెలుసుకోలేకపోయాం. వెళ్ళేటప్పుడు అది గర్భవతి కూడాను. ఎంత పొరపాటు చేశారమ్మా, ఎంత పొరపాటు చేశారు. ఏదో ఒక విధంగా దాన్ని పంపించేశాం కనుకనే మన పరువు ఈ మాత్రమే నిలబడింది. అటువంటి పిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత అప్రదిష్ట. అర్థం లేని మీ పరువు ప్రతిష్టల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేస్తారా? ఎంత దారుణం! ఆగు, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భర్త కోసం వచ్చాను. ఎవరు నీ భర్త? అది రుజువు చేసుకోవడానికే వచ్చాను. మా వంశ గౌరవాన్ని మట్టిపాలు చేసింది చాలక మళ్ళీ మమ్మల్ని అవమానించాలని వచ్చావు. నిర్దోషినని మీ ముందు రుజువు చేసుకోవడానికే వచ్చాను. పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేసుకుంటున్న వాడిని ఎందుకు ఇలా వెంటబడి వేధిస్తావు? వెళ్ళు వెళ్ళు. వారికి పెళ్ళయిందా? లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చారనుకున్నావా? మా ప్రతిష్టకు సరిపోయే జాగీర్దార్ కుమార్తెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాబు, ఇది నిజమేనా? అక్షరాల. లేనిపోని వాదనలతో అనుకూల దాంపత్యంలో చిచ్చు పెట్టడం ఎవరికీ క్షేమం కాదు. వెళ్ళి నుంచి. ఇప్పుడు అర్థమైంది. అందుకనే నా జాబులకి వారు సమాధానం రాయలేదు. అయితే మర్యాదగా బయటకు వెళ్ళు. శాశ్వతంగా ఈ లోకం నుండే వెళ్ళిపోతాను. కానీ బాబు, ఈ పసివాణ్ణి చూడండి. వీడు మీ వంశాంకురం. వీడికైనా మీ నీడను చోటిచ్చి కాపాడండి బాబు. వారసుని చేసి మా పరువు ప్రతిష్టలు మంటగలపాలని చూస్తున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. బాబు, నీకంత శ్రమ అక్కర్లేదు. నేనే వెళ్తాను. మంచిది. ఎవరది? ఎవరక్కడ? బాబు నా బిడ్డగా లోకానికే కాదు, వాడికి కూడా తెలియనీయకండి. ఇదే నా కడసారి ప్రార్థన. సెలవు. హతభాగిని సుశీల. ఓ రారా బాబురా, మళ్ళా ఎన్నాళ్ళ కనిపించావు. ఆనాడు చెప్పకుండానే వెళ్ళిపోయాం, ఈనాడు మళ్ళీ చెప్పకుండానే వచ్చేసాం. రా. చిచ్చి చిచ్చి. ఓయ్ వాయ్ వాయ్ వాయ్. బాబు దాదా దాదా. ఆత్మహత్య మరో పథకమే కానీ ఆత్మకు శాంతినివ్వదమ్మా. మనోవేదనతో బ్రతికే కంటే చావడమే మేలు. మీకు తెలియదమ్మా. నన్ను వదలండి, వదలండి. అమ్మా రండి అమ్మా రండి.